ఒక అడవిలో కాకి, పిచ్చుక, కొంగ, నక్క మంచి స్నేహితులు. కాకి తన ఇంటిని కర్రలతో కట్టుకుంది. పిచ్చుకది పిడక ఇల్లు. నక్క తన ఇంటిని మట్టితో తయారు చేసుకుంది. మరియు కొంగది గుడిసెల ఇల్లు. ఈ నలుగురు స్నేహితులు ఒకరితో ఒకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఒక రోజు పెద్ద గాలివాన వచ్చింది. అయితే కాకిది కర్రల ఇల్లు కావడంతో గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి కొంగ ఇల్లు బలంగా ఉంటుందనుకొని కొంగ దగ్గరకు వెళ్ళి, కొంగనేస్తం, ఈ గాలివానకి నా ఇల్లు కూలిపోయింది. ఈ రాత్రి నాకు పడుకోవడానికి కొద్దిగా మీ ఇంట్లో చోటిస్తావా అని అడుగుతుంది. కొంగ సరే అని కాకిని తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చింది. అయితే పిచ్చుకది పిడక ఇల్లు కావడంతో గాలివానకి అది కూడా కూలిపోతుంది. పిచ్చుక కూడా కొంగ దగ్గరకు వచ్చి, కొంగనేస్తం, నా ఇల్లు గాలికి ఎగిరిపోయింది. ఈ రాత్రి మీ ఇంట్లో నాకు పడుకోవడానికి కొద్దిగా చోటిస్తావా అని అడుగుతుంది. అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, ఇంకా కాకినేస్తం కూడా ఉంది. ఇక నా ఇంట్లో చోటు లేదు. సరేలే, ఈ రాత్రికే కదా, ఇదిగో ఇక్కడ కొంచెం చోటుంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకో. అలా మరికొద్దిసేపటి తర్వాత నక్క వచ్చింది. కొంగనేస్తం, నా ఇల్లు గాలివానకి కూలిపోయింది. నాకు ఈ రాత్రి మీ ఇంట్లో కొద్దిగా చోటు ఇస్తావా? అప్పుడు కొంగ ఇలా అంటుంది, ఒక మూలలో నా గుడ్లున్నాయి, మరియు కాకినేస్తం మరియు పిచ్చుకనేస్తం కూడా ఉన్నారు, ఇంకా చోటు లేదు. కొంగనేస్తం, నీ గుడ్ల దగ్గర కొంచెం చోటుంది కదా, ఈ రాత్రికి నేను అక్కడ పడుకుంటాను, పొద్దునే లేచి వెళ్ళిపోతాను. కొంగ సరే అని నక్కని ఆహ్వానిస్తుంది. నక్క లోపలికి వచ్చి కొంగ గుడ్ల దగ్గర పడుకుంటుంది. కానీ ఆ నక్క తన మూర్ఖపు బుద్ధితో ఆ కొంగ గుడ్లను తినేస్తుంది. నక్క గుడ్లు తినేటప్పుడు వచ్చే శబ్దానికి కొంగ నిద్ర లేచి నక్కను అడుగుతుంది, నక్కనేస్తం, ఏంటా శబ్దం? ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడు నక్క ఇలా అంటుంది, ఈ రోజు పొలంలో తిరుగుతుంటే నాకు పీతలు దొరికాయి, వాటిని ఇప్పుడు తింటున్నాను. అలా పొద్దున్నయ్యేసరికి తన మిత్రులందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. కొంగ కూడా లేచి ముందుగా తన గుడ్లను చూసుకుంటుంది. కానీ ఎంతో ఆశ్చర్యపోతుంది, తన గుడ్లక్కడ లేవు. కొంగ ఎంతో బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తన ముగ్గురు స్నేహితుల్ని పిలిచి ఇలా అడుగుతుంది, రాత్రి మీ ముగ్గురికి నా ఇంట్లో పడుకోవడానికి చోటు ఇచ్చాను, కానీ పొద్దున్నే లేచేసరికి నా గుడ్లు లేవు అని అడుగుతుంది. అప్పుడు కాకి, పిచ్చుక, నక్క ముగ్గురు మేమెవ్వరమూ తినలేదు అని చెప్తారు. అప్పుడు కొంగ, ఎవరు తిన్నారో నిజంగా చెప్పండి అని అంది. కొంగకు ముందుగానే నక్కే ఈ పని చేసిందని తెలుసు. కానీ నక్కకు బుద్ధి చెప్పడానికి ఈ పథకం వేస్తుంది. అప్పుడు కొంగ వాళ్ళ ముగ్గురిని ఒక కోనేటి దగ్గరకు తీసుకువెళ్తుంది. నా గుడ్లు ఎవరు తిన్నారో తెలుసుకోవడానికి నేను ఒక పరీక్ష పెడతాను. చూడండి, నా గుడ్లను ఎవరు తిన్నారో వారు ఈ కొలనులో మునిగిపోతారు, కానీ తినని వారు ఈ కొలను నుండి ఎగురుతారు అని అంటుంది. కాకి మరియు పిచ్చుక ఆ పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ నక్కకు మాత్రం భయం మొదలవుతుంది. ముందుగా కాకి వస్తుంది. కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి అని చెప్పి ఎగిరిపోయింది. తర్వాత పిచ్చుక వస్తుంది. కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి అని చెప్పి పిచ్చుక కూడా ఎగిరిపోతుంది. ఇంకా నక్క మాత్రం భయంగా ముందుకు వెళ్లి కొంగ గుడ్లు నేనే తింటే కొట్టుకుపోయే కోనేటి కొలంలోకి దూకుతుంది మరియు మునిగిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.